కూరగాయలు ఒక్క నిమిషం ఉండమ్మా. ఏం తక్కువ ఏమి ఎక్కువ ఉన్నాయి చెప్పు. ఏం చెప్పు ఏంది తక్కువ. ఒక్క నిమిషం ఉండమ్మా. నేనేం పరిగెత్తినానా? లేదు కదా. నీ మాట అంటే నా మాట అట్లే ఉంటది కానీ ఏం పెరిగినాయి అమ్మా? సబ్బా సబ్బుకు ఒక్క నిమిషం ఉండమ్మా. దప్ప నేనే వ్యాపారం చేయడానికి వచ్చినాను అనుకున్నావా? దోశ ఇడ్లీ సాంబార్ అని కూడా చెప్పుకుంటూ పోవడానికి. సబ్బు పెంచితే మాకేం సంబంధం ఉండదు అమ్మా. ఇది ఎట్లా అంటే ఒకటి నేర్పించినారు. సబ్బు పెంచినా నూనె పెంచినా చక్కెర పెంచినా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. అర్థమవుతుందా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. కూరగాయలకు పెంచేది ఏముంటది? ఎవరికి ఏం సంబంధం ఉంటుంది కూరగాయలకి? అర్థమవుతుంది. దేశంలో మీకు డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. మీకు అంతా ఒకటి ఎక్కించి పెట్టినట్టున్నారు. అది ఇప్పుడే చెప్పినారమ్మా. 10th క్లాస్ పిల్లలకు స్టాఫ్ లేరని చెప్పి నలుగురు ఏమో ఉన్నారంట. 350కి సంబంధించి 350 మా ఊరుకుండవు. అవును, నాకు ఇప్పుడే చెప్పినారమ్మా. నేను ఇప్పుడు స్కూల్లోకి పోతున్నాను. మీకు అందరికీ ఒకటి నేర్పించినారమ్మా. ఒకటి గుర్తుపెడతా. ప్రభుత్వం కూరగాయల రేట్లు పెంచడానికి కానీ సబ్బుల రేట్లు పెంచడానికి కానీ ఇవి పెంచడానికి ఏం ప్రభుత్వం ఉండదు. అర్థమవుతుందా? మా చేతుల్లో లేని పని. చంద్రబాబు ఊరిగా ఇది చెప్పుకుంటా పోతున్నాడు పెంచినారు అని. ఆయిల్ పంచడము మన ఊర్లో ఎంత ఉంటుంది, కర్ణాటకలో ఎంత ఉంటుంది? కర్ణాటకలో కూడా మేమే పెంచుతామా? తెలంగాణలో మేమే పెంచుతామా? మళ్ళీ అర్థమవుతుందా? మొత్తం అంతా కూడా పైన మానిటర్ చేస్తుంటారు పెరిగే ప్రొడక్షన్ బట్టి. ఇప్పుడు కూరగాయల రేట్లకు ఎందుకు పెరుగుతాయి చెప్తా చూడు. వర్షాకాలం పడింది. వర్షాకాలం పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఉల్లిగడ్డలు రావు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? డిమాండ్ ఉండదు. అంటే పంట పండదు. పంట పండినప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు టమోటాలు ఉన్నాయి. ఒకటేసారి ఏం చేస్తారు? టన్నులు వస్తాయి. టన్నులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది టమోటా? 10. అదే కన్నా పంట పండడం తగ్గింది అనుకో, అంతే కదా. ఇవన్నీ నువ్వు నేను రోజు కూర్చొని చేసేది కార్యక్రమాలు కాదమ్మా. సరే, నేను అదే దానికే వచ్చినాలే తల్లి. అందుకే సరే, నేను దానికే వచ్చినమ్మా. ఇప్పుడు ఎంఈఓతో మాట్లాడుతున్నా, డిఓతో మాట్లాడుతాను. ఇది డిఓది దానికోసం యాడికి పోలేదు. సంవత్సరం యాడికి పోయింది కానీ టీచర్లు నలుగురు ఉండాలన్నారంటమ్మా. 1 నుంచి 10 గంటల వరకు 350 మంది స్ట్రెంత్ ఉన్నారు. 1 వరకు పని చేస్తారంటే వాళ్ళు పని చేస్తున్నారు టీచర్లు. ఈడొచ్చి బయటకు తిల్లాడుతా అంటే ఎట్లయితే అంటే అది చెప్తాంటే వాళ్ళు కానీ ఎట్లా పోతారు సార్ బయటికి? అట్లేం లేదమ్మా. ఉన్నారు అంతా బయట తిరుగుతున్నారు. 4 టీచర్లు ఉన్నారు. 350 స్ట్రెంత్ ఉన్నారు. తక్కువ ఉన్నారని నా దృష్టికి చెప్పినారమ్మా. మొన్న కూడా ఒక టీచర్ నేర్పించిన నేనే. మొన్న కూడా వేయించినాను. వాళ్ళు ఒకటి చెప్తానారని చెప్పేసి అదే పట్టుకుంటే ఎట్లా? మీ పిల్లలు ఆ నుంచి వచ్చేసినారు. నేను చూస్తానమ్మా. నా దృష్టికి వచ్చింటేనే అమ్మా. సింపుల్. ఆడ లేరనే ఒక టీచర్ని కొత్తగా వేయించినామమ్మా. సరేనా? వేయించినాము. ఇప్పుడు కూడా ఎంఈఓతో మాట్లాడినాము. కొత్త టీచర్లను వేయిస్తా. ఏపీ కూడా ఈ 3 నెలలకు చెప్పట్టే అదన్నా చేపించా. అంటే వద్దంటావా అంటున్నా. వద్దా కావాలా? టీచర్లు వద్దా? ఇంకా సరేలే, దానికి వదిలేసే. దానికి ఎందుకు మాట్లాడ? ఇంకా వదిలేసాయమ్మా. ఇంక వద్దనిలే. కొత్త టీచర్ని కూడా ఒకటి వేసినామ్మా. మళ్ళీ రామకృష్ణారెడ్డి కూడా వాలంటీర్లను పెట్టి చెప్పిస్తున్నాడు అక్కడ. ఇంక వద్దంటే ఇంక వద్దులే పిల్లలను. బాగా చెప్పినావు కానీ